హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన పండగ సినిమాలో అమరన్ డైరెక్టర్ తో ధనుష్ మూవీ, హీరోయిన్ గా మళ్ళీ సాయి పల్లవినా కాదా, మళ్ళీ డైరెక్షన్ చేయబోతున్న సంగీతం శ్రీనివాస్ గారు. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, పండగ రిలీజ్ అయిన అన్ని సినిమాలు ఆల్మోస్ట్ డేట్ ని లాక్ చేసుకున్నాయి. రాజసాబ్ February 6 నుంచి 4 సౌత్ లాంగ్వేజెస్ లో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతూ ఉండగా, నారీ నారీ నడమురారి February 4 నుంచి 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. అంటే సినిమా రిలీజ్ అయిన 21 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని తెలియక ఓటీటీకి చాలా ఎక్కువ రేట్ కి అమ్మేసుకున్నారు. సో 3 వీక్స్ విండోతోనే ఓటీటీలోకి రాబోతుంది ఈ సినిమా. ఇక పరాశక్తి February 7 నుంచి G5 లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతూ ఉండగా, తెలుగులో ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్. ఇక చిరు మణిశంకర్ వరప్రసాద్ గారు February 7 రావాలి, బట్ February 7 పరాశక్తి ఉండడంతో February 11 లాక్ చేసుకుంది G5. అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లోనే రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. ఇంకొద్ది రోజుల్లో అఫీషియల్ గా డేట్ రిలీజ్ చేయబోతున్నారు. ఇక అనగనగా ఒక రాజు, భక్తమాషలకి విజ్ఞప్తి సినిమాలు కూడా February 2 వీక్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే, వెంకీ బాటలోనే వెళ్తూ స్మాల్ స్క్రీన్ రికార్డులు షేక్ చేస్తున్నాడు అల్లు అర్జున్. రేసు గుర్రం మరొకసారి 3.87 రేటింగ్ తెచ్చుకుంటూ జెమినీ వాళ్ళకి ప్రాఫిట్ తీసుకొస్తూనే ఉంది. ఇక మరోపక్క వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న సినిమా ఏకంగా 8.24 రేటింగ్ తెచ్చుకుంటూ రికార్డు క్రియేట్ చేసింది. ఇది 7th టైం వచ్చిన టీఆర్పీ. ఫస్ట్ టైం 15.9, సెకండ్ టైం 5.96, థర్డ్ టైం 4.4, ఫోర్త్ టైం 4.2, తర్వాత 3.8, 5.8 రేటింగ్ తెచ్చుకున్న ఈ సినిమా 7th టైం ఏకంగా 8.2 రేటింగ్ తెచ్చుకుంటూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. సో G5కి మరో ప్రాఫిటబుల్ మూవీ దొరికేసినట్టే. ఇక అప్డేట్స్ విషయానికి వస్తే, సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిన ఫిలిం ఈటీవీ ఒరిజినల్స్ నుంచి వస్తూ ఉండగా February 12 ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. చూస్తుంటే ఇది కూడా ప్రామిసింగ్ సినిమాలనే కనిపిస్తుంది. ఓం శాంతి 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 రీసెంట్ గా రిలీజ్ అవగా బాక్సాఫీస్ దగ్గర డే 1 రన్ కంప్లీట్ చేసుకున్న సినిమా చాలా మంచి నెంబర్ పెట్టిందని చెప్పొచ్చు. US, UK 50,000కి పైగా డాలర్స్ కలెక్ట్ చేసిన ఈ సినిమా, ఓవర్సీస్ మొత్తం మీద 50 లక్షలకి పైగా డాలర్స్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇండియాలో 37 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆంధ్ర 14 లక్షలు, తెలంగాణ 20 లక్షలు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరో 3 లక్షలు. సో డే 1 చాలా మంచిగా ఓపెన్ అయిందని చెప్పొచ్చు. చూడాలి వీకెండ్ ఎంత నెంబర్ పెడుతుందో. సంగీతం శ్రీనివాస్ గారు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ డైరెక్షన్ చేయబోతున్నారు. ప్రజెంట్ అయిన 61వ సినిమా రీసెంట్ గా అనౌన్స్ అవగా, దీని టైటిల్ ఏంటి, ఎవరితో చేస్తున్నారు అనే డీటెయిల్స్ ఇంకొద్ది రోజుల్లో బయటకు వస్తాయి. అయితే ఇది ఆదిత్య 999 సినిమానా అంటే ఆ సినిమాని బాలకృష్ణ గారే ఓన్ గా డైరెక్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. విక్టరీ వెంకటేష్ గారు త్రివిక్రమ్ మూవీతో చాలా బిజీగా ఉండగా, ఇదైన వెంటనే అనిల్ రావుపూడి మూవీ స్టార్ట్ అవుతుంది. అండ్ మూవీలో హీరోయిన్ కోసం వేటాడగా ఫైనలీ పూజా హెగ్దేని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. త్వరలోనే స్టోరీ చెప్పబోతున్నాడు అనిల్. సో సీనియర్ హీరోస్ లో ఫస్ట్ వెంకటేష్ గారితోనే యాక్ట్ చేయబోతుంది పూజా హెగ్దే. ధనుష్ 55వ సినిమా అఫీషియల్ గా స్టార్ట్ అయింది. అమరన్ డైరెక్టర్ దీన్ని డైరెక్ట్ చేస్తూ ఉండగా, సాయి పల్లవి ఏ సినిమాలో హీరోయిన్ అని ఫస్ట్ నుంచి వార్తలు వచ్చాయి, బట్ ఫైనల్ గా శ్రీలీలని కన్ఫర్మ్ చేసుకున్నారు. శ్రీలీల ఇప్పటివరకు తమిళ్లో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఇక ఈ మూవీ విషయానికి వస్తే, ఇంకొద్ది రోజుల్లో షూటింగ్ స్టార్ట్ కాబోతుండగా ఇదే ఇయర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. చూడాలి ధనుష్ ఈ సినిమాతో ఏ రేంజ్ లో కొడతాడో. మరోపక్క రామ్ చరణ్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా లాక్ అయినట్టు టాక్. సుకుమార్ పుష్ప 2 తర్వాత 1 year వరకు టైం తీసుకోగా ఈ మూవీ స్క్రిప్ట్ ని ఫైనల్లీ లాక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీలో హీరో ఇంట్రడక్షన్ ఇప్పటికే RRR టైంలోనే తీశారని ఇప్పటికే చెప్పుకొచ్చారు. మరొకసారి పెద్ది అయిన వెంటనే మళ్ళీ బాడీ మేకప్ చేయక తప్పట్లేదు. సో పెద్ది మూవీ అయిన వెంటనే స్టార్ట్ అవుతుందా అంటే ఇంకాస్త టైం పట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మూవీ ఇదే ఇయర్ లో స్టార్ట్ అయినప్పటికీ కూడా రెగ్యులర్ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ అయిందంటే మాత్రం సినిమాని 2028లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లేట్ అయిందంటే ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేం. చూడాలి రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. ఇక అల్లు అర్జున్ 22 విషయానికి వస్తే, కరెక్ట్ గా 2027 సమ్మర్ ని టార్గెట్ చేశారు, బట్ అదే టైంకి 2 సినిమాలు వచ్చి నెత్తి మీద పడ్డాయి. స్పిరిట్ సినిమా March 5th రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాగా 1 month వరకు దగ్గరలో ఏ సినిమా కూడా వచ్చే రిస్క్ అయితే చేయదు. ఇక April 7th రాజమౌళి గారి సినిమా కూడా వస్తుండడంతో మే వరకు కూడా ఎవరు సినిమాని రిలీజ్ చేయాలని అనుకోరు. సో మిగిలిందల్లా జూన్, జూలై. ఈ టైంలో సినిమా రిలీజ్ అయిందంటే ఎంత టాక్ తెచ్చుకున్నా కూడా పుష్ప 2కు వచ్చినంత రీచ్ అయితే రాదు. బిజినెస్ అయితే ఖచ్చితంగా 500 కోట్ల పైన చేస్తారు. తేడా కొట్టిందంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అవడం పక్కా. సో అల్లు అర్జున్ 22కి పెద్ద కష్టమే వచ్చిందని చెప్పొచ్చు. చూడాలి ఏ డేట్ ని లాక్ చేసుకుంటారో. సినిమా స్టార్ట్ అయిన వెంటనే డేట్ లాక్ చేసుకోవడం ప్రెజెంట్ ట్రెండ్ అయిపోగా, ఈ సినిమా డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. మాక్సిమం అల్లు అర్జున్ బర్త్డేకి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పెద్ది, స్పిరిట్ అండ్ అల్లు అర్జున్ 22 డే 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.